హాయ్ ఫ్రెండ్స్, బెంగళూరులో ఒక ప్రశాంతమైన కాలనీలో ప్రమీల అనే అమ్మాయి తన కుటుంబంతో పాటు ఉండేది. ఆకాశాన్ని తాకే బిల్డింగులు, 24 గంటలు ఆగని వాహనాల మధ్యలో ప్రమీల ఇల్లు ఒక చిన్న స్వర్గంలా ఉండేది. ఆమెకు కేవలం 24 ఏళ్లు మాత్రమే. ఆమె ప్రపంచం తన భర్త మోహన్, 6 ఏళ్ల కూతురు మీనాతోనే సరిపోయేది. ప్రమీలకి అమ్మా నాన్న లేరు. 4 ఏళ్ల క్రితం వాళ్ళు ఈ లోకాన్ని వదిలేశారు. ఒక అన్నయ్య ఉన్నాడు. అతను పెళ్లి చేసుకుని ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యాడు. సంవత్సరానికి ఒక్కసారి ఫోన్లో మాట్లాడితే తప్ప వేరే సంబంధం ఏమీ లేదు. మోహన్ ఒక చిన్న వ్యాపారి. అతనికి ఒక చిన్న ఫ్యాక్టరీ ఉండేది. దాని ఆదాయంతో వాళ్ళ జీవితం సాగేది. సొంత ఇల్లు, కారు, నెలకు కావాల్సినంత డబ్బు అన్నీ ఉండేవి. అందుకే ప్రమీలకి ఏ కొరత లేకుండా ఉండేది. ఉదయం లేచి కూతురికి టిఫిన్ పెట్టి స్కూల్కి పంపి, భర్తకు లంచ్ బాక్స్ సిద్ధం చేసి ఫ్యాక్టరీకి పంపి, ఆ తర్వాత ఇంటి పనిలో మునిగిపోవడం ఆమె రోజువారీ రొటీన్. సాయంత్రం భర్త, కూతురు ఇంటికి వచ్చాక వాళ్లతో కలిసి మాట్లాడడం, ఆడుకోవడం, నవ్వడం, ఇదే ఆమె జీవితం. ఇంతకంటే పెద్ద సంతోషం ఆమెకు ఏదీ లేదు. ఇలా సంతోషంగా రోజులు గడుస్తుండగా ఒకరోజు రాత్రి భోజనం చేస్తూ మోహన్ అన్నాడు, ప్రమీల, మనం తిరుపతికి వెళ్ళి చాలా రోజులయ్యింది. మీనాకి కూడా ఇప్పుడు కొంచెం తెలివి వచ్చింది. మనం మొక్కు తీర్చి దర్శనం చేసుకుని వద్దాం. ప్రమీలకి కూడా ఆ ఐడియా బాగుందనిపించింది. అప్పుడు మీనా, అయితే తిరుపతి వెళ్తున్నాం, అక్కడ లడ్డులు తింటాం అని ఆనందంగా గెంతులేసింది. మరుసటి రోజే ట్రిప్కి ఏర్పాట్లు మొదలయ్యాయి. శుక్రవారం ఉదయం 5 గంటలకే లేచి స్నానం చేసి పూజలు ముగించి ముగ్గురు కొత్త బట్టలు వేసుకొని కారులో తిరుపతికి బయలుదేరారు. బెంగళూరు ట్రాఫిక్ను దాటి హైవే మీదకి వచ్చేసరికి సూర్యుడు పైకి వస్తున్నాడు. చల్లని గాలి మొహం మీద తాకుతోంది. కారులో భక్తి పాటలు మెల్లగా వినిపిస్తున్నాయి. మీనా వెనక సీట్లో కూర్చొని కిటికీ బయట ప్రపంచాన్ని చూస్తూ సంతోషంగా ఉంది. ప్రమీల తన భర్తతో సరదాగా మాట్లాడుతూ కూర్చుంది. సమయం గడిచే కొద్దీ తిరుపతి దగ్గర పడింది. కేవలం 50 కిలోమీటర్లు మాత్రమే మిగిలాయి. అప్పటికి మధ్యాహ్నం అవుతోంది. అంతలో ఒక రోడ్డు మలుపులో ఎదురుగా వచ్చిన లారీ డ్రైవర్ కంట్రోల్ తప్పి వాళ్ళ కారును గట్టిగా ఢీకొట్టాడు. ఆ భీకరమైన యాక్సిడెంటులో మోహన్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. అతని తలకు తీవ్ర గాయమైంది. ప్రమీల, మీనా ఇద్దరు కారులో పడిపోయి గృహ కోల్పోయారు. ఆ యాక్సిడెంట్ భయానకతను చూసిన స్థానికులు వెంటనే అంబులెన్స్కు కాల్ చేశారు. కొద్దిసేపట్లో వచ్చిన అంబులెన్స్ సిబ్బంది కారు తలుపు పగలగొట్టి ముగ్గురిని బయటకు తీశారు. కానీ మోహన్ అప్పటికే చనిపోయాడు. ప్రమీల, మీనలను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో డాక్టర్లు వెంటనే చికిత్స మొదలెట్టారు. ప్రమీలకి తలకు, కాలికి తీవ్ర గాయాలయ్యాయి. మీనాకి కుడి చేయికి గాయమయ్యింది. విషయం తెలిసిన ప్రమీల అన్నయ్య ఆస్ట్రేలియా నుంచి ఫోన్ చేసి డాక్టర్లతో మాట్లాడి చికిత్సకు కావలసిన డబ్బు ఆన్లైన్లో పంపిస్తానని చెప్పాడు. కానీ వారిని చూడడానికి ఇండియాకు రావాలని అనుకోలేదు. 1 నెల పాటు ఆసుపత్రే తల్లి కూతురికి ఇల్లుగా మారింది. చికిత్సలు, మందులు, ఇంజెక్షన్లు గంటకు ఇస్తూనే ఉన్నారు. ప్రమీలకి స్పృహ వచ్చినప్పుడు మొదట అడిగింది, నా భర్త ఎక్కడా అని. డాక్టర్లు మీ భర్త చనిపోయారు అని నిజం చెప్పగానే ఆమె కుప్పకూలిపోయింది. ఆమె ఏడుపు ఆకాశాన్ని తాకింది. ఆసుపత్రి ఆమె బాధలో మునిగిపోయింది. మీనాకి మీ నాన్న దేవుడి ఇంటికి వెళ్ళాడు అని చెప్పి ఓదార్చారు. 1 నెల తర్వాత తల్లి, కూతురు కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కానీ వాళ్ళ జీవితం ఇంకా మొదటిలా లేదు. ఇంటికి వచ్చిన ప్రమీల భర్త లేని ఇంటిని చూసి మరింత కుంగిపోయింది. ఇంట్లోని ప్రతి వస్తువు అతని జ్ఞాపకాలను తెచ్చేది. రాత్రులు నిద్ర రాక బాల్కనీలో కూర్చొని ఆకాశంలోని నక్షత్రాలను చూస్తూ తన బాధను గుండెలో దాచుకునేది. ఆ నక్షత్రమే తన భర్త అనుకొని, నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళడానికి నీకు ఎలా మనసు వచ్చింది అని తన బాధను బయటపెట్టేది. ఇలా 2 ఏళ్లు కన్నీళ్లతోనే గడిచాయి. మీనాకి 8 ఏళ్లు నిండాయి. ఆమెకు నెమ్మదిగా నిజం అర్థమై తన తల్లి బాధలో పాలు పంచుకుంది. ఇలాంటి సమయంలో ఒకరోజు ఉదయం వాళ్ళ ఇంటికి ఒక ప్రైవేట్ బ్యాంకు సిబ్బంది వచ్చారు. వాళ్ళ చేతిలో కొన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి. ఇంటిని పరిశీలిస్తున్న వాళ్ళను చూసి ప్రమీల, మీరు ఎవరు, ఏం కావాలి అని అడిగింది. ఒక స్టాఫ్ మెంబర్ చెప్పాడు, మేడం, మీ భర్త మోహన్ మా బ్యాంకులో లోన్ తీసుకున్నారు. ఈ ఇల్లు, ఫ్యాక్టరీని హామీగా పెట్టారు. గత 3 ఏళ్లుగా వాళ్ళు అసలు వడ్డీ ఏమీ కట్టలేదు. అందుకే బ్యాంకు రూల్స్ ప్రకారం ఈ ఆస్తిని సీజ్ చేయడానికి వచ్చాం. ఈ మాటలు వినగానే ప్రమీలకి ఆకాశం తల మీద పడినట్టయింది. ఆమె షాక్లో, అది కాదు, నా భర్త అలాంటి వ్యక్తి కాదు. అతనికి లోన్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. మీరు మా ఇంటిని, ఫ్యాక్టరీని దోచుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. మీరు అబద్ధం చెబుతున్నారు అని వాదించింది. అప్పుడు ఆ అధికారి ఓపికగా లోన్ డాక్యుమెంట్లను ఆమె ముందు పెట్టాడు. అందులో మోహన్ సంతకం, అతని ఫోటోలు ఉన్నాయి. ఆ కాగితాలను చూసిన ప్రమీలకి సునామీ వచ్చినట్టయింది. నిజం ఏమిటంటే గత 4 ఏళ్లుగా మోహన్ ఫ్యాక్టరీ నష్టాల్లో నడిచింది. వ్యాపారంలో పోటీ వల్ల అతను ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు.
కానీ ఈ విషయం భార్యకు చెప్పి ఆమెను బాధ పెడదామని అనుకోలేదు. అందుకే అన్నీ మనసులో దాచుకొని ఫ్యాక్టరీని కాపాడుకోవడానికి ఇంటి ఖర్చుల కోసం బ్యాంకులో లోన్ మీద లోన్ తీసుకున్నాడు. కానీ బాధలో కూడా నవ్వుతూ భార్య కూతురితో సంతోషంగా ఉన్నట్టు నటించాడు. ఇప్పుడు బ్యాంకు సిబ్బంది ఇంటిని ఖాళీ చేయండి అని చెప్పారు. ప్రమీల కన్నీళ్లతో దయచేసి కొంచెం టైం ఇవ్వండి అని వేడుకుంది. అధికారులు 1 నెల సమయం ఇస్తాం, అప్పటిలోపు కనీసం వడ్డీ అయినా కట్టండి, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి వెళ్ళిపోయారు. ప్రమీల దగ్గర చిల్లి గవ్వలేదు. ఆమె వెంటనే తన అన్నయ్యకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పి డబ్బు సాయం అడిగింది. అన్నయ్యకు తన మీద జాలి ఉన్నా అతని భార్య డబ్బు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. నా భర్త సంపాదన మా పిల్లల స్కూల్ ఫీజులకే సరిపోవడం లేదు అని చెప్పి కాల్ కట్ చేసేసింది. ప్రమీల స్నేహితులను అడిగినా మేమే కష్టాల్లో ఉన్నామని సమాధానాలు వచ్చాయి. అంతా ఉన్నప్పుడు ప్రపంచం తనదే అనుకున్న ప్రమీలకి ఇప్పుడు ఎవరూ లేని అనాథ భావన కలిగింది. 1 నెల గడిచింది. ప్రమీలకు డబ్బు సమకూర్చడం సాధ్యం కాలేదు. బ్యాంకు సిబ్బంది మళ్ళీ వచ్చారు. ఈసారి పోలీసులతో పాటు వచ్చి రాగానే ఇంట్లోని సామాన్లను బయటకు వేసి ఇంటికి తాళం వేసి ఫ్యాక్టరీని కూడా సీజ్ చేశారు. సీజ్ చేసిన ఆస్తి విలువ లోన్ కంటే ఎక్కువ కావడంతో మిగిలిన కొంచెం డబ్బును ప్రమీల చేతిలో పెట్టి వెళ్ళిపోయారు. క్షణంలో రోడ్డు మీదకు వచ్చిన ప్రమీల తన 8 ఏళ్ల కూతురు మీనా చేయి పట్టుకుని కన్నీళ్లతో ఇక ముందు ఏం చేయాలి అని ఆలోచనలో నిలబడిపోయింది. కొంతసేపటి తర్వాత ఒక అద్దె ఇల్లు వెతకడానికి నగరం వీధుల్లో తిరగడం మొదలుపెట్టింది. చివరకు ఒక మంచి కాలనీలో ఒక టూలెట్ బోర్డు కనిపించింది. ఆ ఇంటి గేటు తెరిచి లోపలికి వెళ్ళింది. ఇంటి ముందు వరండాలో 60 ఏళ్ల సుధాకర్ అనే వ్యక్తి కూర్చొని ఉన్నాడు. అతనే ఆ ఇంటి ఓనర్. ప్రమీలను చూసిన క్షణంలో అతను ఆమె అందానికి, ఆమె కళ్ళల్లోని బాధకు ఆకర్షితుడై ఒక్క క్షణం తనను తాను మరిచి ఆమె మొహాన్ని చూస్తూ నిలబడిపోయాడు. ప్రమీల హలో సార్ అని అనగానే సుధాకర్ ఏదో లోకం నుంచి వచ్చినట్టు గృహలోకి వచ్చి చెప్పండి ఏం కావాలి అని అడిగాడు. ప్రమీల అద్దెకు ఇల్లు కావాలి, మీ ఇంటి మీద ఒక పోర్షన్ ఖాళీ ఉందని విని వచ్చాను అని చెప్పింది. సుధాకర్ మొహంలో ఉత్సాహం చిమ్మింది. ఖచ్చితంగా ఇస్తా, మీ భర్త ఏం చేస్తారు అని అడిగాడు. ప్రమీల నాకు భర్త లేడు, 2 ఏళ్ల క్రితం అతను యాక్సిడెంట్లో చనిపోయాడు అని చెప్పింది. సుధాకర్ అయ్యో అని సానుభూతి చూపి అద్దె అడ్వాన్స్ గురించి మాట్లాడి తన ఇంటిపై పోర్షన్ను అద్దెకు ఇచ్చాడు. వెంటనే ప్రమీల ఒక ట్రక్ అద్దెకు తీసుకొని తన పాత ఇంటి ముందు బ్యాంకు వాళ్ళు పడేసిన సామాన్లు, బట్టలు, పాత్రలను తీసుకొని సుధాకర్ ఇంటికి షిఫ్ట్ అయ్యింది. కొత్త ఇంటి బాల్కనీలో నిలబడి కిందకు చూస్తే ఆమెకు పాత ఇంటి జ్ఞాపకాలు కళ్ళ ముందు కనిపించాయి. మీనా మాత్రం కొత్త ఇంట్లో ఆసక్తిగా తిరుగుతోంది. ప్రమీల సామాన్లను సర్ది చెమట, దుమ్ము పోగొట్టడానికి స్నానం చేయడానికి వెళ్ళింది. చల్లని నీళ్లు ఒళ్ళో పడగానే ఆమె మనసు కొంచెం తేలికైనట్టు అనిపించింది. స్నానం ముగించి టవల్ కట్టుకుని హాల్లో నిలబడి తల తుడుచుకుంటోంది. అంతలో కాలింగ్ బెల్ మోగకుండానే సుధాకర్ డోర్ తీసుకుని లోపలికి వచ్చాడు. ఆ స్థితిలో అతన్ని చూసిన ప్రమీల ఒక్క క్షణం షాక్ అయ్యి సిగ్గుతో మొహం ఈర్పెక్కింది. వెంటనే తన ఒళ్ళును చేతులతో కప్పుకొని తన గదిలోకి పరిగెత్తి డోర్ లాక్ చేసుకొని బట్టలు వేసుకొని బయటకు వచ్చింది. ఏమీ జరగనట్టు కూర్చోండి సార్ అని చెప్పి నీళ్లు ఇచ్చి ఏం సార్ ఈ పక్క వచ్చారు అని అడిగింది. సుధాకర్ నీళ్లు తాగుతూ ఇల్లు ఎలా ఉంది, అన్నీ బాగున్నాయా అని అడిగాడు. కానీ అతని మాటలు వేరేలా ఉన్నాయి. అతని కళ్ళు మాత్రం ప్రమీలనే చూస్తున్నాయి. ఆ చూపుల్లో ఆసక్తి, ఏదో చెప్పలేని భావం ఉంది. కొన్ని నిమిషాలు సుధాకర్ ఆమెనే చూస్తూ మౌనంగా కూర్చున్నాడు. ఆ చూపులతో ప్రమీలకి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఈ మనిషి ఎందుకిలా చూస్తున్నాడు అని మనసులో అనుకుంటూ సార్ మీకు భార్య లేదా అని అడిగేసింది. ఆ ప్రశ్నకు సుధాకర్ చూపు మారింది. అతను చెప్పాడు, ఆమె చనిపోయి 15 ఏళ్ళయ్యింది. నాకు ఒక్క కూతురు ఉండేది, నీ వయసే ఉండేది. 2 ఏళ్ల క్రితం ఆమె గుండెపోటుతో చనిపోయింది. ఇప్పుడు ఈ లోకంలో నాకు ఎవరూ లేరు, ఒంటరిగా ఒక జీవితం గడుపుతున్నా అని చెప్పాడు. ఈ మాటలు విని ప్రమీలకి అతని మీద జాలి కలిగింది. కానీ అతని చూపుల వల్ల కలిగిన ఇబ్బంది మాత్రం తగ్గలేదు. సరే సార్, నేను మీనాకి స్కూల్ అడ్మిషన్ కోసం వెళ్ళాలి అని తెలివిగా అతన్ని పంపేసింది. ఆ తర్వాత ఆ కాలనీలోని మంచి స్కూల్లో మీనాను చేర్పించి తాను ఒక కంపెనీలో జాబ్లో చేరింది. 1 వారం అన్నీ సాఫీగా సాగాయి. రాత్రి 10 గంటల వరకు వేచి ప్రమీల నిద్రపోయాక ఆమె గది దగ్గరకు వెళ్లి డోర్ కొట్టాడు. డోర్ లాక్లో ఉంది. నిరాశతో పక్కనున్న కిటికీ తెర తీసి లోపల చూశాడు. మసక వెలుగులో ప్రమీల పసిపాపలా అమాయకంగా నిద్రపోతుంది. సుమారు 15 నిమిషాలు ఆమెనే చూసి ఆ తర్వాత భారమైన అడుగులతో తన ఇంటికి వచ్చి పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయం మళ్ళీ ప్రమీల ఇంటికి వచ్చాడు. ఆమె కాఫీ తాగుతూ కూర్చుంది. ఏంటమ్మా సమాచారం అని అడుగుతూ లోపలికి వచ్చి ఆమె ఇచ్చిన కాఫీ తాగాడు.
ప్రమీల మాట్లాడుతుంటే సుధాకర్ చేతిలోని కాఫీ కప్పును మరిచి ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. సార్, కాఫీ చల్లారిపోతోంది అని ఆమె చెప్పగానే అతను ఈ లోకంలోకి వచ్చి తడబడుతూ కాఫీ తాగి వెళ్ళిపోయాడు. ప్రమీలకి ఇప్పుడు అన్నీ అర్థమయ్యాయి. ఈ మనిషికి భార్య లేక ఒంటరితనంతో బాధపడుతున్నాడు. అందుకే నా దగ్గరకు పదే పదే వస్తున్నాడు. కానీ ఇలా చూస్తే ప్రజలు నా గురించి ఏమనుకుంటారు అని ఆలోచించింది. ఆ తర్వాత మీనాను స్కూల్ దగ్గర డ్రాప్ చేసి జాబ్కు వెళ్ళి సాయంత్రం తిరిగి వచ్చింది. రాత్రి అయ్యింది. ప్రమీల భోజనం చేసి పడుకుంది. రాత్రి 10 గంటలు దాటగానే సుధాకర్ మెట్లెక్కి ఆమె ఇంటి ముందు నిలబడ్డాడు. ఎప్పటిలాగే డోర్ లాక్లో ఉంది. అతను తన దగ్గర ఉన్న మరో కీతో డోర్ తెరిచి లోపలికి వెళ్ళాడు. ప్రమీల నిద్రలో ఉంది. సుధాకర్ కాసేపు ఆమెను చూస్తూ నిలబడ్డాడు. ఆమెను చూస్తూ అతనిలో మార్పులు మొదలయ్యాయి. నెమ్మదిగా ఆమె దగ్గరకు వెళ్ళి ఆమె పక్కన కూర్చొని మెల్లగా చేయి ముందుకు చాచి ఆమె తలను నిమిరాడు. ప్రమీల నిద్రలో ఉంది. ఆమెకు ఏమీ తెలియదు. సుధాకర్ 5 నిమిషాలు ఆమె తలను నిమిరి ఆ తర్వాత ఆమె 2 కళ్ళకు ఒక్కో ముద్దు పెట్టాడు. దీనితో ప్రమీల కొంచెం కదిలింది. అది చూసిన సుధాకర్ వెంటనే లేచి సరసరా మెట్లు దిగి తన ఇంటికి వచ్చి పడుకున్నాడు. ఆ రోజు అతని మొహంలో ఒక రకమైన కాంతి వచ్చింది. ప్రమీలని తాకిన తర్వాత అతనికి చాలా సంతోషంగా అనిపించి ఆ రాత్రి సంతోషంగా నిద్రపోయాడు. ఆ రోజు నుంచి సుధాకర్ రోజు ఉదయం ప్రమీల ఇంటికి వెళ్ళి ఆమె ఇచ్చిన కాఫీ తాగుతూ ఆమెను చూస్తూ ఉండేవాడు. రాత్రి వెళ్ళి ఆమె కళ్ళకు ముద్దులు పెట్టడం అతని రోజువారీ రొటీన్ అయిపోయింది. సుధాకర్ ప్రతి రాత్రి ప్రమీల ఇంటికి వెళ్తుండడం పక్కింటి వాళ్ళు చూస్తున్నారు. ప్రమీల భర్తను కోల్పోయి ఇప్పుడు ఇంటి ఓనర్తో సంబంధం పెట్టుకుంది. అందుకే అతను రాత్రిళ్ళు ఆమె ఇంటికి వెళ్తున్నాడు అని జనం దుర్భాషలాడడం మొదలుపెట్టారు. కొన్ని రోజుల్లో ఈ మాటలు ప్రమీల చెవిన పడ్డాయి. ఆమె షాక్ అయ్యింది. నా గురించి, సుధాకర్ గురించి జనం తప్పుగా అనుకుంటున్నారు. అతను రాత్రిళ్ళు నా ఇంటికి ఎందుకు వస్తాడు? నేను డోర్ లాక్ చేస్తాను. అయినా ఎలా వస్తాడు? జనం నా గురించి ఇలా మాట్లాడుకుంటున్నారు అని అవమానంతో మండిపోయింది. అయినా సుధాకర్ మీద అనుమానం కలిగింది. ఈ రాత్రి మెలకువగా ఉండి సుధాకర్ ఎలా వస్తాడో చూద్దాం అని నిర్ణయించుకుంది. ఆ రాత్రి ఆమె నిద్రపోతున్నట్లు నటించి పడుకుంది. సుధాకర్ ఎప్పటిలాగే లోపలికి వచ్చి ఆమె తల మీద చేయి పెట్టబోయాడు. ప్రమీల కోపంతో వెంటనే లేచి కూర్చుంది. అతని చేయిని తోసేసి, నేను నీ కూతురి వయసులో ఉన్నాను, నా దగ్గరకు రావడానికి నీకు సిగ్గులేదా అని అరిచింది. ఆ అరుపులకు కాలనీలోని జనం మేల్కొని కొందరు ప్రమీల ఇంటి ముందు గుమిగూడారు. ప్రమీల ఏడుస్తూ, పెద్ద మనిషిని అని చెప్పుకునే ఇతను నా మానాన్ని తీయడానికి వచ్చాడు అని జనంతో చెప్పింది. సుధాకర్ ప్రతి రాత్రి ఆమె ఇంటికి వెళ్తుండడం చూసిన జనం ఆమె చెప్పేది నిజమని నమ్మారు. అందరూ సుధాకర్ను తిట్టడం మొదలెట్టారు. కొందరు అతని మీద చేయి చేసుకోవడానికి ముందుకు వచ్చారు. జనం ఆగ్రహాన్ని చూసిన సుధాకర్, అందరూ ఒక్క నిమిషం ఆగండి అని గట్టిగా అరిచాడు. అతని గొంతులోని గర్జన చూసి జనం ఒక్క క్షణం సైలెంట్ అయ్యారు. అప్పుడు సుధాకర్ నిజం చెప్పడం మొదలెట్టాడు. నన్ను తప్పుగా అనుకోవద్దు. నేను ఈ అమ్మాయిని ఇబ్బంది పెట్టడానికి రాలేదు. ఈ అమ్మాయి ఈరోజు ఈ ప్రపంచాన్ని చూడగలుగుతోందంటే దానికి కారణం నా కూతురు. ఆమె కళ్ళను ఈ అమ్మాయికి ఇచ్చారు అని చెప్పాడు. అతని మాటలు విని అందరూ ఆశ్చర్యంగా చూశారు. సుధాకర్ కొనసాగించాడు. 2 ఏళ్ల క్రితం ఈ అమ్మాయికి యాక్సిడెంట్ అయ్యి ఆస్పత్రిలో చేరినప్పుడు ఆమె 2 కళ్ళకు తీవ్ర గాయమై చూపు పోయింది. అదే సమయంలో నా కూతురు గుండెపోటుతో అదే ఆస్పత్రిలో చికిత్స పనిచేయక చనిపోయింది. అప్పుడు నేను నా కూతురి కళ్ళను ప్రమీలకి డొనేట్ చేయమని చెప్పాను. ఆ కళ్ళను ఆమెకు అమర్చారు. 2 ఏళ్ల తర్వాత ఈ అమ్మాయి అద్దె ఇల్లు అడగడానికి నా ముందు నిలబడినప్పుడు నా కూతురే నా ముందు నిలబడినట్టు అనిపించింది. ఆమె కళ్ళల్లో నా కూతురిని చూశాను. ఆమెను చూడకుండా ఉండలేకపోయాను. అందుకే రాత్రిళ్ళు వచ్చి నా కూతురి కళ్ళకు ముద్దు పెట్టి వెళ్ళేవాడిని. ఆమెను చెడు దృష్టితో చూడలేదు అని చెప్పాడు. ఈ మాటలు విన్న జనం అందరూ సిగ్గుతో తలవంచుకున్నారు. ప్రమీల ఆశ్చర్యంతో నిలబడిపోయింది. తన కళ్ళ వెనుక ఉన్న కథ విని ఆమెకు మాటలు రాలేదు. ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళి, నన్ను క్షమించండి అని సుధాకర్ కాళ్ళ మీద పడింది. సుధాకర్ ఆమెను లేపి, ఏడవద్దమ్మా అన్నాడు. ఆ క్షణం నుంచి ప్రమీల అద్దెదారుగా ఉండిపోలేదు. సుధాకర్ ఆమెను తన సొంత కూతురులా ఇంట్లోకి తీసుకున్నాడు. ప్రమీల ఆ ఇంటి కూతురయింది. మీనా అతనికి మనవరాలయ్యింది. ఒక దుర్ఘటన వల్ల విడిపోయిన 2 జీవితాలు కళ్ళదానంతో ఒకటయ్యాయి. ఆ ఇంట్లో మళ్ళీ ప్రేమ, ఆప్యాయతల దీపం వెలిగింది. ఫ్రెండ్స్, మనం చనిపోయాక మన శరీరంలోని అవయవాలు మట్టిలో కలిసిపోవచ్చు, లేదా మంటల్లో బూడిదైపోవచ్చు. కానీ అవే అవయవాలు మరొకరికి కొత్త జీవితాన్ని, కొత్త చూపును, కొత్త శ్వాసను ఇవ్వగలిగితే అంతకంటే పెద్ద అద్భుతం ఏదీ లేదు. అందుకే మరణంలో కూడా సార్థకత చూపిద్దాం. అవయవ దానం చేసి జీవదాతలం అవుదాం. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నమస్తే.